అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా నా అన్వేషణ, మరి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు, అందరికీ తెలుసు. మరి ఈ వీడియో కనుక ఆ బ్రదర్ చూస్తున్నట్లయితే డెఫినెట్గా వీడియోని చివరిదాకా చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, ఆయన చేసే ట్రావెలింగ్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెగ వైరల్ అయ్యింది, చాలా మంచి పేరు దక్కించుకున్నారు. అయితే ఇందులో భాగంగా ఆ ఫాలోయింగ్తో పాటు కొన్ని ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు. అతని ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఎవరైతే స్కామ్స్ చేస్తున్నారో, బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోట్ చేస్తూ అందరినీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారో, ఇటువంటి వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడడం అయితే బాగానే ఉంది. కానీ వారి యొక్క డీటెయిల్స్ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు, మిగతా వాళ్ళు మోసపోకండి అని హెచ్చరిస్తున్నారు. ఇవంతా బాగుంది. కాకపోతే ఒక విషయాన్ని మీరు మాట్లాడుతున్న క్రమంలో తప్పుపోతున్నారేమో, అంటే మీరు కూడా ఒకరి గురించి చెప్పేటప్పుడు, వాళ్ళని జడ్జి చేసేటప్పుడు మిమ్మల్ని కూడా ఒకరు జడ్జి చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇమ్రాన్ కోసం వీడియో చేసినప్పుడు ఒక మాట అయితే చెప్పారు, అదేంటో చాలామంది దాని మీద రెస్పాండ్ అయ్యారు. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళ మదర్ కోసం మాట్లాడేటప్పుడు కొంచెం ఆమె చేసే పనితీరుని బట్టి మీరు కొంచెం అంటే మీరు అనొచ్చు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అని అనొచ్చు, తప్పు లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం తప్పు కాదు. కానీ మీరు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు, అవతల వాళ్ళని ఖండించేటప్పుడు మీరు కూడా ఆ తప్పు చేయకపోతే బాగున్ను అని అనిపిస్తుంది. అదొక్కటే మెయిన్ ఉద్దేశం. అందరికీ కూడా నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ మన ఇండియన్ కల్చర్ని కూడా మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. మీరు ఒక భారతీయుడుగా, ఆ ఇమ్రాన్ వీడియోలో కూడా చెప్పారు పాకిస్తాన్ ముస్లిం అని, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఒక డీటెయిల్స్ పరంగా చెప్తున్నారు, అది ఓకే. మరి కానీ కొన్ని మాటలు మాత్రమే అది కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఇంతమంది ఫాలోవర్స్ మీకు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా సరైన రీతిలో మాట్లాడితే అవతల వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుంది. మరి అదేవిధంగా మిమ్మల్ని ఫాలో అయిన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునేలా ఉండాలి. కాబట్టి మీ మాటలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే, అంటే మీరు ఇమ్రాన్ మదర్ కోసం మాట్లాడిన సంఘటన కోసమే నేను ముఖ్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ అని అంటే కరెక్ట్ కాదని చాలామంది ఒక్క ఉద్దేశం, నా ఒక్కడి ఒపీనియన్ మాత్రమే కాదు ఇది. కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.